చాలా బాగుందండి. రోడ్లు అవి అయితే బాగా డెవలప్మెంట్ అయ్యాయి. సో గవర్నమెంట్ సర్వీసెస్ కూడా అన్ని చాలా బాగున్నాయి. గతంలో కంటే ప్రతిదీ ఇప్పుడు చాలా అభివృద్ధి కనిపిస్తుంది. లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. ప్రతి పరిశ్రమలో అప్పట్లో అయితే పరిశ్రమలు వెనక్కి ఏమనిపిస్తుంది ఇవన్నీ ఓవర్ నైట్ లో డెవలప్ అవుతుంది, కానీ వీళ్ళకి అభివృద్ధి చేయాలనే తపన అయితే కనిపిస్తుంది వీళ్ళని. సో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. సో లోకేష్ గారు కూడా అంతా చాలా చాలా బాగుంది. ప్రెసెంట్ అయితే మంచి అవకాశం వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఆల్రెడీ పరిశ్రమలు అవి స్టార్ట్ అవుతున్నాయి. జాబ్ ఆపర్చునిటీస్ కూడా కల్పిస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఒక్కొక్కటి నిలబెట్టుకుంటున్నారు. అంతా బాగుంది. ఇంతకు ముందులో అయితే లేదండి. ఇంతకు ముందు అయితే కొంచెం డిస్టర్బెన్సెస్ కనిపించేవి, బట్ ఇప్పుడైతే అలాంటి ఏం లేవు. ఇసుక కూడా దొరుకుతుంది ఫ్రీగా. అప్పుడు ఇసుక దొరికేస్తున్నారు, ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, అందరూ పని చేస్తారు. అవునండి, అప్పుడు భవన నిర్మాణ కార్మికులు బయటకు వచ్చారు. ఇప్పుడు ఎవరు రావట్లేదంటే అంతా బానే ఉందని కదా అర్థం. దానికి అంతా బానే ఉంది సార్. అవును, టెండర్లు ఇప్పుడు డైరెక్ట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి నచ్చిన వాళ్ళు టెండర్ పాడుకున్నారు అంతా. సో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఓన్లీ ట్యాక్స్ మీద డిపెండ్ అయింది. ఇంతకు ముందు అంటే మొత్తం వాళ్ళే చేసి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అవి లేకుండా, అంటే ఇన్కమ్ ఎవరికి వెళ్తుందో కూడా మనకి సరిగ్గా ప్రూఫ్ లేదు. చాలా బాగుందండి, చాలా బాగుంది. బాగానే ఉందండి. ఇప్పుడు ఏం కనబడుతుంది, బాగానే ఉన్నది. చేస్తాండి ఉందండి. దొరికేది కాదు, మద్యం అయితే కల్తీగా ఉంది. మద్యం అనేది తక్కువ రేటుకి నాణ్యం అనేది దొరుకుతుంది. మీరేం చెప్తారు? ఈ మధ్య మనకి ఆ విషయాలు తెలియదు. ఇసుక అయితే మాత్రం బాగానే దొరుకుతుందండి, ఫ్రీగా ఉందండి. ఫ్రీగా గతంలో కొద్దిగా కేసీటీ ఉండేది, ఇప్పుడు ఇసుక బాగా దొరుకుతుంది. ప్రాబ్లం అయితే లేదు. అన్ని వస్తున్నాయి, పిల్లలందరికీ కంపెనీలు అన్ని వస్తున్నాయి. వస్తున్నాయి, అనౌన్స్మెంట్ జరుగుతున్నాయి. అది మెట్రో అవి అని వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. అని జరిగితే అంతా బాగుంటుందని ఉద్దేశం మీద ఉన్నామని అందరూ కూడా అట్లా. ఓకే, నమ్మకం పర్లేదు, ఉందండి. బాగానే ఉంటుంది. బాగున్నాయండి, పర్వాలేదండి. షార్ట్ టైం కదా, ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే టైం ఇప్పుడే కదా అయింది. ఎలక్షన్ రావడానికి ఇప్పుడే కదండి గవర్నమెంట్ ఫామ్ అయింది. టైం ఉంటది. టైం పనితీరు బాగానే ఉందండి. స్పీడప్ అవుతుంది, ఎందుకంటే మొన్న కదా జస్ట్ జరిగింది. మొన్న 9 months అవుతుంది. ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ నెమ్మది ఉంటుందండి. స్లోగా డిఫరెన్స్ ఉందండి ఏ విషయంలోనైనా కూడా. ఇంప్రూవ్మెంట్ అయిందండి. ఇలా ఏంటంటే రోడ్డు మీద ఇష్టం తిరగడం, స్టూడెంట్స్ కానీ కొద్దిగా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ మిగతా ఉన్నాయి. అప్పుడంటే వేరే ఉండేది సార్. ఇప్పుడు మిడ్ నైట్ కానీ ఇప్పుడు ఏం తిరిగినా కూడా అంత కూడా యాక్ట్ పెట్టారు కదా. అంత కూడా బండ్లు కానీ ఏమైనా ఉంటే సీజ్ చేయడం, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మన లాక్ ఎన్ని ఉంటాయి. మీకు పెట్రోలింగ్ ఎక్కువ ఉంది, పెట్రోలింగ్ పెంచారు. అప్పుడు ఉండేది కానీ అంత మూమెంట్ ఉండేది కాదు. అంత ఇసుక కూడా అంత నాకు నాలెడ్జ్ లేదండి. మంచి క్వాలిటీ అండి అది క్వాలిటీ మధ్య ఇచ్చారు. ఎందుకంటే ఓల్డ్ బ్రాండ్స్ ఉంటాయి అందరికి. ఆ ఓల్డ్ బ్రాండ్స్ మిగతా బ్రాండ్స్ అయ్యి ఆ ఓల్డ్ బ్రాండ్స్ అప్పుడంటే ఓల్డ్ బ్రాండ్స్ కదండి, రకరకాల బ్రాండ్స్ ఉంటాయి. ఆ లిక్విడ్ అనేది ఏంటంటే తాగడం ఏదో తాగడం తప్ప అదే ఉండేది కాదు. ఇప్పుడు బాగుందండి. పాత బ్రాండ్స్ కాబట్టి ఇప్పుడు ఓల్డ్ బ్రాండ్స్ అన్ని కూడా దించారు. క్వాలిటీ ఉంది. మార్జిన్ కూడా 10 rupees అనేది మార్జిన్ పెట్టారు ఫుల్ బాటిల్ మీద. ఈచ్ క్వార్టర్ మీద అంటే 10 రూపాయలు. అది ఫస్ట్ ఏదైనా ఉంటాయండి. ఇప్పుడు మా 2 రోజుల వరకు అలాగే ఉంటది. అవునవును సార్, ఈచ్ బాగుంటుంది సార్. కుటుంబ ప్రభుత్వం అయితే బాగానే ఉంది కానండి. మార్క్ కనిపించిందండి, బాగానే కనిపించింది. బాగానే ఉంది. ఆ గతం ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో బాగానే ఉంది. ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కూడా కలుగుతుంది కదండి, ఇసుక అది ఫ్రీగా దొరకటం వల్ల.
గతంలో మరి ఫ్రీగా దొరికేది కాదు, పాపం కార్మికులు కూడా కాస్త ఇబ్బంది పడుతుండేవారు. షాపింగ్ అయితే బాగానే ఉంది. టోటల్ అయితే బాగానే ఉంది. గతంలో చూసినట్లయితే క్రైమ్ రేట్ చాలా ఎక్కువ అయిపోయింది. ఉమ్. అంటే శాంతి భద్రతలు ఎట్లా ఉంది? శాంతి భద్రతలు బాగానే ఉంది. గతంలో ఎట్లా ఉంది? గతంలో కొంచెం గూండాగిరి ఉండేదేమో అన్న భయం ఉండేది, ఇప్పుడు కాస్త అది తగ్గింది. గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. మళ్ళీ లోకేష్ గారు పరిశ్రమల విషయంలో బాగానే ఉందండి. ఇంకా చాలా పరిశ్రమలు వస్తున్నాయి, చాలా మందికి అంటే మన ఆంధ్రప్రదేశ్ కి కూడా ఇన్కమ్ వస్తుంది, ప్లస్ అందరికి ఉపాధి కూడా బాగా కలుగుతుంది. టోటల్ గా అయితే పరిపాలన బాగుంది. నమ్మకం అయితే చాలా బాగుంది. నమ్మకం అయితే ఉందండి. పరిశ్రమలు తీసుకున్నాం.